లేరు. ఈరోజు సమాజాన్ని మనం చూస్తుంటే వివాహ వ్యవస్థ అనేది కట్టుదిట్టంగా లేదు. వివాహ వ్యవస్థ అనేది చాలా బలహీనమైపోతుంది. అసలు మన భారతదేశం అనేది వివాహ వ్యవస్థకు బలమైన పునాదులు వేసినటువంటి దేశం. చాలా బలమైన పునాదులు కలిగిన దేశంగా ఇప్పటికీ సంస్కృతిలో సంప్రదాయాలలో మన భారతదేశం గొప్పగానే కనబడుతుంది. కానీ మన భారతదేశపు వివాహ వ్యవస్థ కూడా చిన్న భిన్నమైపోయే పరిస్థితులు దాపురించాయి. ఏవైతే జరగకూడదో అలాంటి కార్యక్రమాలు భార్యాభర్తల మధ్య జరుగుతున్నాయి. భర్తకు అన్యాయం చేసే భార్యలు కనబడుతున్నారు, భార్యకు అన్యాయం చేసే భర్తలు కనబడుతున్నారు. ఈ మధ్యనే కొన్ని ఘోరమైన సంఘటనలు కూడా మనం మీడియాలో చూసాం. స్వాతి అనే ఒక అమ్మాయి నాగర్ కర్నూలు ప్రాంతంలో తన భర్తతో సంసారం చేస్తూ 2 పిల్లల్ని కలిగి ఉన్నటువంటి ఆమె ఇలాగే వివాహ వేదిక మీద ఎన్నో ప్రమాణాలు చేసి, నీకు జీవితాంతం తోడుంటాను, నీకు జీవితాంతం నీడగా ఉంటాను, నిన్ను ఆదరిస్తాను, నీకోసం ఏదైనా చేస్తానని ప్రమాణాలు చేసినటువంటి ఆమె సడన్గా పరాయి పురుషునితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని సొంత భర్తను ఏ విధంగా కడతేర్చాలి అని ప్లాన్ చేసిందే తడవుగా తన భర్తను ఆ ప్రియుడితో కలిసి చంపించేసింది. ఆ శవాన్ని ఎవరికి కనబడకుండా ఎక్కడో ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు, కప్పెట్టేశారు. ఆ తదుపరి ఇప్పుడు భర్త స్థానంలోనికి ప్రియుడిని తెచ్చుకోవాలి. ఆమెకు లక్కీగా కలిసి వచ్చింది ఏంటంటే 2 శరీరాల ఆకృతి ఇంచుమించుగా ఒకేలా ఉంది. హైట్ కానివ్వండి, స్టౌట్గా ఉండడం కానివ్వండి, లేకపోతే ఆ ఫిజిక్ కానివ్వండి, 2 శరీర ఆకృతి కొంచెం ఇంచుమించుగా ఒకేలా ఉంది. సీరియల్స్ ప్రభావం ఆమె మీద బాగా ఉండటం వల్ల సీరియల్స్లో క్యారెక్టర్లు మార్చేసేటప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసామని సీరియల్స్ చూసే వాళ్ళని ఒప్పించి చక్కగా క్యారెక్టర్స్ మారుస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జిగురు బెల్లాల్లో సాగుతున్న సీరియల్స్ అన్నింటిలో జరిగే కార్యక్రమం, జరిగే తంతు అదే. క్యారెక్టర్ మారిపోద్ది, ప్లాస్టిక్ సర్జరీ చేసాం అని చూపిస్తారు. ఈ ఆలోచన ఎందుకు ఆమెకు బాగా నచ్చింది. అప్పుడు ఏం చేసిందంటే ఆ ప్రియుడికి కొన్ని రకాల కెమికల్స్ పూసి అతని మీద యాసిడ్ పోసింది. చాలా బాధ వస్తుంది. అదంతా ఓర్చుకున్నాడు. 5 నిమిషాల సుఖం కోసం ఎంత బాధను తట్టుకునే ప్రయత్నం చేశాడో చూడండి. సో కెమికల్స్ పూసింది, యాసిడ్ పోసి మొహాన్ని చిందరవందర చేసేసింది. తీసుకెళ్లారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసి అత్తమామలకు కూడా చెప్పింది, మేమిద్దరం బండి మీద వస్తుంటే మా మీద దాడి జరిగింది, యాసిడ్ దాడి చేశారు. ఈ అబ్బాయి ఎవరో కాదు, మీ అబ్బాయే, మొహం ఇలా అయిపోయింది. తల్లిదండ్రులు కూడా మోసపోయారు, కొడుకును గుర్తించలేకపోయారు. ఈ అబ్బాయే మా అబ్బాయి అనుకున్న భ్రమలోనికి వెళ్ళిపోయారు. అంత సవ్యంగా జరిగిపోయింది అనుకుంది. ఇక ఏ ప్రాబ్లం లేదు, హాయిగా ఉంది, మనశ్శాంతిగా ఉన్నాం, ఇక మీదట నా జీవితాన్ని చక్కగా కొనసాగించుకోవచ్చు. భర్త పోయాడు, భర్త స్థానంలోనికి ప్రియుడు వచ్చేసాడు, హ్యాపీ అనుకుంది. కానీ పాపం దాగదు. అది నిప్పు లాంటిది. గుడ్డ కింద కప్పెట్టేస్తే గుడ్డ కాల్చుకొని మరలా బయటకు వచ్చేస్తుంది. పాపాన్ని కొన్న శక్తి అలాంటిది. దాన్ని ఎవరు దాచలేరు. దేవుడు కూడా దాన్ని దాచి ఉంచడు, ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు, వెలుగులోనికి తీసుకొస్తాడు. ఎందుకంటే అది మోసం. వివాహంలో చేసినటువంటి ప్రమాణాలని ఉల్లంఘించటం. వివాహం అనేది సర్వోన్నతుడైన దేవుడు ఏర్పాటు చేసింది, ఆయన ప్రమాణాలని ఉల్లంఘించటం గనుక ఎప్పుడైతే ఈమె మోసం చేసిందో ఆ మోసం చాలా ఈజీగా బయటపడిపోయింది. అతను తన తిండి విషయంలో ఈ తల్లిదండ్రులకు తెలుసు తన బిడ్డ ఏం తింటాడో. అతడు శాకాహారి, చనిపోయిన అతను మాంసాహారి. అతను మాంసం ఇష్టంగా తింటాడు, ఇతను అసలు మాంసం ముట్టడు. తల్లి తీసుకొచ్చి మాంసం అందిస్తున్న ప్రతిసారి అతడు తృణీకరిస్తుంటే తల్లికి ఏదో అనుమానం వచ్చింది, ఈ నా కొడుకు కాదు, ఎందుకంటే నా కొడుకు అయితే దీన్ని అసలు వద్దండు. డౌట్ వచ్చింది. పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆధార్ కార్డు మీద మీ థంబ్స్ ఉంటాయి కాబట్టి, ఈ థంబ్నెయిల్ ఉంటుంది కాబట్టి అసలు ఇది చూడాలి, వేలిముద్రలు తీసుకోవాలి. వేలిముద్రలు తీసుకున్నారు. వేలిముద్రలు తీసుకోగానే అసలు కథంతా బయటకు వచ్చింది. స్వాతిని పట్టుకుతూ నిలదీస్తే అసలు విషయం మొత్తం చెప్పేసింది. చూశారు? అంటే ఆ మాత్రానికే వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉందా? మీరు ఆలోచన చేయండి ప్రియులారా. లేదు. అలాగే మొన్న జరిగినటువంటి మరో భయానకమైన సంఘటన. ఒక పురుషుడు ఒక టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు కదా, బాగుంది పరిస్థితి అని పిల్లగలవారు ఏం చేశారంటే, అల్లుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడని అమ్మాయిని తీసుకెళ్ళి అప్పగించేశారు. వివాహానికి ఓకే,
కట్నం ఇచ్చేశారు, అంతా బాగుంది, తమ స్తోమతకు మించి పెళ్లి చేశారు, రైట్? అంతా బాగున్న టైంలో శుక్రవారం పెళ్ళయింది, శుక్రవారం రాత్రి వారికి ఫస్ట్ నైట్ నిర్వహిస్తున్నారు. ఆ ఫస్ట్ నైట్ గదిలోనికి వెళ్ళగానే ఆ అబ్బాయి ఆమెతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పురుషుణ్ణి కాదు, నా వల్ల నీకు ఎలాంటి సంతోషం సుఖం ఉండదు, కాబట్టి నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు వెళ్ళిపో, నాకు మాత్రం భార్యగా ఉండు, జీవితాంతం నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను పోషిస్తాను, ఈ విషయం మాత్రం బయటికి చెప్పొద్దు. ఇది ఒక వ్యభిచారాన్ని ప్రోత్సహించటం కాదా? ఏ నీతిగల ఇల్లాలు కూడా ఇలాంటి విషయాలను ఒప్పుకోలేదు. ఏ నీతిగల మనసు కలిగిన స్త్రీ కూడా ఇలాంటి దారుణానికి ఒడిగట్టడానికి సిద్ధపడదు. ఏదైనా మంచి సంప్రదాయ కుటుంబంలో నుండి వచ్చిన ఏ అమ్మాయి కూడా ఇలాంటి దౌర్భాగ్యకరమైన సజెషన్స్ ఇస్తే తీసుకోవటానికి సిద్ధంగా ఉండదు. ఎందుకంటే మనసా వాచా కర్మేన తన భర్తను తన నాయకుడిగా, తన శిరస్సుగా గౌరవించేటువంటి ఉత్తమురాళ్ళైన స్త్రీలు ప్రతి చోట ఉన్నారు. చాలా చోట్ల మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పెంపకాలు అంత కట్టుదిట్టంగా ఉంటాయి. ప్రాణం పోయినా సరే వాళ్ళు తమ శరీరాన్ని ఇతరులకు అప్పగించడానికి ఒప్పుకోరు. అలాంటి స్థితిలో ఈరోజు ఎంతోమంది స్త్రీలు ఉన్నప్పుడు ఇలాంటి దౌర్భాగ్యులైనటువంటి పురుషులు అలాంటి వ్యభిచారపు కార్యక్రమాలకు అమ్మాయిలను ప్రోత్సహించాలి అనుకున్నప్పుడు ఆమె బాధపడి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలకు విషయం చెప్పింది. విషయం చెప్పిన తర్వాత వాళ్ళు ఏదో అనుకుని మరలా సర్ది చెప్పి అదే గదిలోనికి పంపించే ప్రయత్నం చేశారు. మరలా అమ్మాయిని అదే గదిలోనికి పంపించారు. ఎప్పుడైతే అమ్మాయి ఆ గదిలోనికి వెళ్ళిందో వాడిలో ఉన్నటువంటి రాక్షసుడు బయటకు వచ్చాడు. నన్ను నువ్వు అవమానిస్తావా? మొదటి రోజు రాత్రి నన్నింత బాధ పెడతావా? నువ్వు నా మాటలకు నువ్వు అంగీకరించవా? ఈ విషయాన్ని నువ్వు వెళ్ళి మీ బయట వాళ్ళకి చెప్తావా అన్న కసితో కక్షతో ఆమెను చిత్రవదలకు గురి చేశాడు, కొరికాడు, బ్లేడుతో చీరేశాడు, కళ్ళు పోయేలా గుద్దాడు, శరీరాన్ని అంతా చిత్రం చేసేసాడు. ఆ కేకలు విని తర్వాత తలుపులు బద్దలు కొట్టుకుని అమ్మాయి బయటకు వచ్చేసరికి ఆ అమ్మాయి ఆకృతి మొత్తం మారిపోయింది. ఇదంతా తొలి రాత్రి జరిగింది. పెళ్ళయిన తర్వాత సంవత్సరానికి కాదు, 10 సంవత్సరాలకు కాదు, శుక్రవారం పెళ్ళయింది, అదే శుక్రవారం రాత్రి ఇది జరిగింది. ప్రియులారా, ఈ సంఘటనలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు వివాహ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైపోతుందో మీరు ఆలోచన చేయాలి. నమ్మి మనతో పాటు జీవితాన్ని పంచుకోవటానికి వచ్చిన భర్తను మోసం చేసేవాళ్ళు, నమ్మి మనతో జీవితాన్ని పంచుకోవటానికి వచ్చిన భార్యను మోసం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్లతో ఈరోజు సమాజం విచ్ఛిన్నమైపోయింది. భర్తల్ని కడతీర్చే భార్యలు, భార్యల్ని కడతీర్చే భర్తలు. ఇది ఒక మతానికి సంబంధించిందని అనుకోకండి. అన్ని మతాలలో ఈరోజు ఇది కనబడుతుంది, అన్ని జాతులలో ఇది కనబడుతుంది, అన్ని కులాలలో ఇది కనబడుతుంది. ప్రపంచం మొత్తం ఒక వింత పోకడను అనుసరిస్తుంది. అందుకే ఈరోజు వివాహాన్ని పక్కన పెట్టి డేటింగ్కి తెరదీశారు. డేటింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, కొంతకాలం ఒక అబ్బాయితో కానివ్వండి, ఒక అమ్మాయితో కానివ్వండి సరదాగా తిరగటం, ఎంజాయ్ చేయటం. వాళ్ళకి నచ్చితే పెళ్లి చేసుకుంటారట, నచ్చకపోతే అక్కడితో దాన్ని ఏం చేస్తారట, క్లోజ్ చేసేస్తారు. డేటింగ్ అనేది ఇట్స్ ఎ ఫ్యాషన్. ఈరోజు ప్రతి చోట కూడా ఈ ఫ్యాషన్ కొనసాగుతుంది. ఈ ఫ్యాషన్ అందరికీ అలవాటు అయిపోయింది. పల్లె ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ ఫ్యాషన్ వచ్చేసింది. డేటింగ్కి చాలామంది అలవాటు పడుతున్నారు. వివాహం కంటే డేటింగ్ బాగుంది. అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఎక్కడెక్కడో పట్టణాల్లోనికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ నెలకు ఒక 50,000 1,00,000 డబ్బు సంపాదించుకుంటూ ఈ డేటింగ్కి అలవాటు పడి వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒకే రూములో ఉంటూ ఉద్యోగానికి వెళ్ళిపోతూ, కలిసి జీవిస్తూ ఉద్యోగానికి వెళ్ళిపోతూ, ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, కష్టమైతే విడిపోతారు. ఎవరికి నచ్చిన మార్గంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. మధ్యలో పిల్లలు పుడితే చెత్త కుప్పల్లో పారేస్తారు. వ్యవస్థ ఎంత చక్కగా ముందుకెళ్ళిపోతుందో మీరు ఆలోచించవచ్చు ప్రియులారా. ఇలాంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో కొనసాగుతున్నాయి. ఇలాంటి క్రూరులు, మోసాలు చేసేవాళ్ళు సమాజంలో ఉన్నారు. చాలామంది కూడా అబ్బాయి ఎలాంటి వాడు, అమ్మాయి ఎలాంటిది, ఇవి ఆలోచించకుండా, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలాంటివి ఇవి ఆలోచించకుండా, అంటే కొంతవరకే మనకు తెలుస్తుంది, పూర్తిగా అది కూడా మనకు తెలియదు. సో ఆ కొంతవరకు కూడా ఇది ఆలోచించకుండా చాలామంది చేసే పనులు ఏంటో తెలుసా? అబ్బాయికి ఆస్తి ఎంత ఉంది, నెలకి ఎంత సంపాదిస్తున్నాడు, అమ్మాయికి ఎంత కట్నం ఇస్తారు, ఎంత బంగారం పెడతారు, వాళ్ళకి ఎన్ని భూములు ఉన్నాయి, ఇవి చూసే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. కాబట్టి ఎన్ఆర్ఐ సంబంధాలకు అని చెప్పి విదేశాలకు పిల్లల్ని ఇస్తున్న వాళ్ళు అక్కడ వాళ్ళ అమ్మాయిలు వంటగదిలో ఎన్ని వాతలేయించుకున్నారో, ఎన్ని చిత్రవదలు అనుభవించారో, ఎన్ని బ్లేడ్లతో కోయించుకున్నారో ఇంటికి వచ్చాక లెక్కలు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నారంటే మీరు నమ్మాలి. ఎన్ఆర్ఐ సంబంధం కదా అని దేశం నుంచి విదేశానికి పంపిస్తే విదేశంలో ఉన్న వాడు అక్కడ క్రూరుడుగా మారిపోయి అమ్మాయిని చిత్రవదలకు గురి చేసి కాల్చరాని చోట కాల్చి సిగరెట్లతో అంటించి బ్లేళ్లతో చీరి అమ్మాయిని మరలా ఇంటికి పంపిస్తున్నాడు. వెళ్ళేప్పుడు వికసించిన పుష్పంలా వెళ్ళినటువంటి అమ్మాయిలు వచ్చేప్పుడు వాడిపోయిన పువ్వుల్లా వస్తున్నారు. ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఇవి.
అలా అని అబ్బాయిల పరిస్థితి బాగుందా అనుకుంటే అమ్మాయిల్లో కూడా క్రూరత్వంతో నిండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఈ స్వాతి లాంటి వాళ్ళు.